మమత మేనల్లుడి నిర్వాకమే అసలు కారణమైనటువంటి పరిస్థితి. అతను వెళ్తంటే జనం ఎగబడటం కాదు, జనం కనబడకుండా పోతున్నారు. నిన్న అతను మీటింగ్ పెడితే ఎవరూ రాల. నిన్న మమతా బెనర్జీకి 80 మందిలో 60 మంది అవతలకి వెళ్ళిపోయారంటే అతనే కారణం. ఏంటయ్యా అంటే ప్రతి ఒక్కళ్ళ నుంచి మనీ కలెక్షన్ నుంచి ప్రతి ఒక్కళ్ళ వ్యక్తిగత వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయింది అతనే. కాలేజీలలో తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయం పెట్టి కాలేజీలో ఉన్న అమ్మాయిల్ని, కాలేజీలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం అబ్బాయిలు పటాయించి తీసుకెళ్ళి అక్కడ వాడుకోవచ్చు. దానికి అక్కడ కాలేజీలలో ఉన్న రూములు బయటపడ్డాయి ఇప్పుడు. అలాగే వేల కోట్ల రూపాయలు ప్రతి ఒక్క ఎమ్మెల్యే 100 కోట్ల నుంచి 200 కోట్లు సంపాదించుకున్నాడు. ఇదంతా సంపాదించుకున్నది చేసింది అభిషేక్ బెనర్జీ. అట్లా సంపాదించుకుంటేనే మీరు ఎన్నికల్లో పోటీ చేయగలరన్నారు. ఎవరి దగ్గర నుంచి సంపాదించుకుంటారు? ప్రజల్ని దోచుకుని, ప్రజలకి ప్రతి పనిలో డబ్బులే, ప్రతి అంశంలో డబ్బులే. చిల్లర కొట్టు పెట్టుకోవాలన్న డబ్బులే, బడ్డీ కొట్టు పెట్టుకున్న డబ్బులే, రోడ్డు పక్కన బడ్డీ పెట్టుకున్న డబ్బులే. ఈ వసూలు చేసుకోవడానికి స్థానికంగా ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ నాయకులు ఆశీర్వదించాలి. వాడికి డబ్బులు, పార్టీకి డబ్బులు, పెద్ద నాయకుడికి డబ్బులు. 3 రకాలైనటువంటి విసిగెత్తిపోయిన జనం కొట్టిన చాచి చెంపదెబ్బ కొట్టినటువంటి తీర్పు. మమతా బెనర్జీ ఎప్పటికి అర్థం చేసుకుంటుందో ఇక ఆవిడికి తెలిసినే నాటకం ఆడుతుందో తెలియాలి.